నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, అలాగే హనుమత్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. నమస్కారం అమ్మా. నవగ్రహాల గురించి కూడా మీరు తెలియజేస్తున్నారు. నవగ్రహాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒకవేళ రాంగ్ ప్లేసెస్ లో ఉంటే ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చెప్తూ ఉన్నారు. రవి గురించి మాట్లాడుకున్నాం. ఇక చంద్రుడి గురించి చెప్పండి. అలాగే సంఖ్యాశాస్త్రాన్ని కూడా మిళితం చేస్తూ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్పండి. చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కావాల్సిన వాళ్ళు ఏంటి, ఆ చంద్రబలం కావాల్సిన వాళ్ళు రెండో నెంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే 2వ తేదీన కానీ 11వ తేదీన కానీ 20వ తేదీన కానీ 29వ తేదీన కానీ పుట్టిన వాళ్ళని మనం 2వ నెంబర్ జాతకులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పొరపాటును కూడా తల్లిని తూలనాడకూడదు. చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళు కానీ, చంద్రగ్రహం అనుగ్రహం కావాల్సిన వాళ్ళు కానీ, క్షీణ చంద్ర జాతకంలో పుట్టిన వాళ్ళు కానీ. క్షీణచంద్రం అంటే ఏంటండి? క్షీణచంద్రుడు అంటే వాళ్ళు పుట్టిన నక్షత్రానికి చంద్రబలం లేదనుకోండి, క్షీణచంద్ర జాతకం అంటారు. ఓకే, అలాంటి వాళ్ళు కానీ, 2వ నెంబర్ జాతకులు కానీ, వీళ్ళు ముఖ్యంగా తల్లిని అగౌరవపరచకూడదు, తల్లిని తోలనాడకూడదు, తల్లిని అన్నం పెట్టలేక ఎక్కడికో పంపించడము, ఇవన్నీ మనం ఏవైతే వింటున్నామో వీటి వల్ల ఇంకా వాళ్ళ ప్రారంధం, వాళ్ళ కర్మ ఫలం ఇంకా పెరుగుతుంది. తల్లిని వాళ్ళు ఎంత గౌరవించి తల్లిని నమస్కారం చేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళడం ద్వారా వాళ్ళు చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అట్లాగే చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కావాల్సిన వాళ్ళు తరచుగా అద్దంలో చూసుకోవడం. చంద్రబలం తగ్గిపోతుంది, ఆకర్షణ. ఊరికి అద్దం ముందు నుంచొని షోక్ చేసుకుంటుంటారు కదా. అయ్యో, ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి. అదే అంటే మరీ ఎక్కువ కాదు, శృతి మించితే ఆయన కోపం వస్తుంది. శృతి మించి అద్దానికి ఆ పవర్ ఉంటుంది, చంద్రబలాన్ని లాగేసుకునే బలం. సో ఆ కళలు మనలో ఉన్న కళలు లాగేసుకుంటారు. సో తరచుగా ఎక్కువగా శృతి మించి కొంతమందిని చూస్తుంటాం మనం, ఇక వాళ్ళు రోజులో 30% అద్దం ముందు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది, మామూలుగా స్త్రీలు వాళ్ళు వేషధారణకి, రెడీ అవ్వడానికి, జడేసుకొని బొట్టు పెట్టుకోవడానికి, మేకప్ అవడానికి చేసుకుంటారు. అది కాదు నేను చెప్పేది, అది శృతి మించకూడదు, అట్లా చూసుకోవాలి. తర్వాత వీళ్ళకి దుర్గామాత ఆరాధన బాగా కలిసి వస్తుంది. దుర్గామాత ఆరాధన, దుర్గామ్మవారిని పూజించడం ఏంటి, సోమవారం నాడు దుర్గామ్మవారి గుళ్ళో పులిహారని పంచిపెట్టడం ద్వారా చంద్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అమ్మ అంటే ఆయనకి బాగా ఇష్టం కాబట్టి ఆ అమ్మని పూజించడం ద్వారా చేసుకోవచ్చు. అట్లాగే వీళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఏదైతే ఉందో, శ్రీం సోమాయ నమః, శ్రీం సోమాయ నమః, ఈ మంత్రాన్ని తగిన రీతిలో, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నవగ్రహ శ్లోకానికి నమశివాయ అనేది కలుపుకుంటూ మనం 9 సార్లు చెప్పుకుంటే నవగ్రహాల అనుగ్రహం లభిస్తుందని చెప్పుకున్నాం. అది చెప్పుకున్న తర్వాత మీకు చంద్రగ్రహ అనుకూలత కోసం శ్రీం సోమాయ నమః, నవగ్రహాలది కూడా ఒకసారి చెప్పండి సార్. నమశివాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. దీన్ని 9 సార్లు ప్రతి వాళ్ళు స్మరించుకోవడం వల్ల తప్పకుండా నవగ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. నవగ్రహాలు ఇప్పుడు చాలా మంది నానా కష్టాలు పడుతున్నారు, నానా రకాల ఇబ్బందులు, 5-6 గ్రహాలు వ్యతిరేకంగా ఉండడం అనేది రకరకాల ఇబ్బందులు తెచ్చిపెట్టడానికి సూచనగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని రోజు చదువుకోవడం ద్వారా 9 సార్లు మినిమం చదువుకోవడం, మీకు సమయం ఉంది, ఆసక్తి ఉంది, నమ్మకం ఉంది, భగవంతుడి మీద భారం వేసి మీరు 21 సార్లు చదువుకోవచ్చు, 108 సార్లు చదువుకోవచ్చు. అధికస్య అధికం ఫలం. సో ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి శ్రీం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కనీసంలో 38 సార్లకు తగ్గకుండా ఇది జపించుకోవడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితం ఉంటుంది. చిన్న మంత్రం శ్రీం సోమాయ నమః.
ఏ దుర్గామాత ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత చంద్రవంక ఉన్న శివుడి ఫోటోని ధ్యానించడం, చంద్రవంక ఉన్న శివుణ్ణి పూజించడం ద్వారా, తల మీద చంద్రవంక ఉన్న శివుణ్ణి పూజించడం ద్వారా వీరు మరింత అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఏంటి సో పులిహారని సోమవారం నాడు పులిహారని ప్రసాదంగా పంచిపెట్టచ్చు. ఏంటి అమ్మవారి గుళ్ళో మీరు గుళ్ళో మడి ఆచారంతో పాటించే గుళ్ళు అయితే వాళ్ళకి మీరు డబ్బులు కడితే పులిహార ప్రసాదం చేసి వాళ్ళు పంచిపెడతారు, అది కట్టచ్చు. కొన్ని గుళ్ళల్లో మీరు ఇంటి నుంచి శుచి శుభ్రతతో చేసి తీసుకెళ్ళకు. ఇప్పుడు కొన్ని గ్రామ దేవతల గుళ్ళు ఉంటాయి కదా, కట్టమైసమ్మ గుడి అన్నట్లు. సో కొన్ని గుళ్ళు మీరు తీసుకెళ్ళింది కూడా నైవేద్యం పెడతారు. అలాంటి చోట మీరు తీసుకొని వెళ్ళి చక్కగా భక్తి శ్రద్ధలతో కాస్త శుచి శుభ్రతతో అవి ఇవి అన్నీ కలవకుండా జాగ్రత్త పడి అమ్మవారి ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాననే భావంతో ఆ పులిహారం చేసి అమ్మవారికి నివేదించి దాన్ని పంచిపెట్టడం ద్వారా అద్భుతమైన చంద్రగ్రహం యొక్క అనుకూలతని పొందుతారు. రైట్ అండి. ఇంకా అసలు మానసిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఏదో తెలియదు, మాకు అసలు ఏమీ తెలియవండి, ఎప్పుడు పుట్టామో ఈ పరిహారాలన్నీ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తాయి. అదే అడుగుతున్నా. మానసికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, మానసికంగా సమస్యలు ఉన్నవాళ్ళు, తర్వాత టీవీ యాంకర్స్, టీవీ ప్రొఫెషనల్స్, న్యూస్ యాంకర్స్, అంటే ఎవరైతే చంద్రకళలతోని ఆకర్షణ కావాలి అనుకుంటామో నటీనటులు, వీళ్ళందరూ కూడా చంద్రకళ అంటే శుక్రుడి అనుగ్రహం వల్ల వాళ్ళకి ఆ దశ అనుగ్రహం. పౌర్ణమి నాడు చాలా విపరీతమైన భావోద్వేగాలకు లోనవటం, లేకపోతే అమావాస్యకి కొంతమంది చెప్తూ ఉంటారు పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అవునండి, ఇది కూడా చంద్రుడి ఇంపాక్ట్ ఏనా లేకపోతే చంద్రుడి ఇంపాక్ట్ ఏనండి. ఎందుకంటే ఆయన ఏం చేయలేని అమావాస్య రోజు ఆయన ఏమి చేయలేని ఆయన అనుగ్రహాన్ని ఇవ్వలేని నిస్సహాయంగా ఆయన ఉండిపోయే రోజు కనుక ఆయన ఎంత ధ్యానిస్తే అంత మంచిది. ఆయన బదులుగా మీరు దుర్గామాతని పరమేశ్వరుణ్ణి ఆరాధించినా కూడా ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడి బ్రహ్మాండమైన చంద్రుడి అనుగ్రహంతో ముందుకు వెళ్ళచ్చు. అద్భుతం అండి. అలా చంద్రానుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండి మనశ్శాంతి, అది కోల్పోతే ఎన్ని ఆస్తులున్నా ఎన్ని సంపదలున్నా ఆనందం అనేది ఉండదు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి చంద్ర అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ గ్రహాల గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం అండి.